ఏపీని ప్రపంచ దేశాలు గుర్తించేలా చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యం. ఇదే జరిగితే పెట్టుబడులు ఆటోమేటిక్గా వస్తాయని ఆయన ఆలోచన. దీంతో ఏపీ బ్రాండ్ను ప్రమోట్ చేయడానికి చంద్రబాబు దావోస్ను వేదికగా చేసుకున్నారు. 4 రోజుల దావోస్ పర్యటనలో ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యి సానుకూల స్పందన వచ్చేలా చేశారు. ఆదివారం సీఎం చంద్రబాబు కొండపావులూరులో ఎన్ఐడిఎం దక్షిణాది క్యాంపస్, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ భవనాల ప్రారంభం, 20వ వ్యవస్థాపక దినోత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ విధ్వంసంతో వెంటిలేటర్ పైకి చేరిన రాష్ట్రానికి కేంద్రం సాయంతో ఆక్సిజన్ అందించామని అన్నారాయన. రాష్ట్రాన్ని కరువు రహితంగా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు ప్రస్తావన ఇక్కడ తీసుకొచ్చారు సీఎం. ఈ ప్రాజెక్టుకు కేంద్ర సాయం అందించాలని హోంమంత్రి అమిత్ షాను కోరారు. ఈ సభలో సీఎం చంద్రబాబు చాలా జాగ్రత్తగా మాట్లాడారు. కేంద్రం సహాయం అందిస్తుందని చెబుతూనే ఇంకా సాయం చేయాలని అన్నారు. అక్కడితో ఆపకుండా తాము కేంద్రం మీద ఒత్తిడి చేయడం లేదంటూనే ఏపీ కోలుకునే వరకు సాయం అందించాలని కోరుతున్నామని చెప్పారు. కేంద్రం మరింత చేయూత అందిస్తే అద్భుతాలు సృష్టించగలమని ధీమా వ్యక్తం చేశారు సీఎం. ఇప్పటి వరకు కేంద్రం నుంచి అందిన సాయాన్ని కూడా వివరించారు. Always center is helping us in a big way, but some more hand holding is required from center, sir. Sir, I am requesting so many times you. I don't want to request again, sir. I don't want to pressurize you. You are always in favor of us. Give some hand holding till we revive and we will contribute for the nation building. That is our commitment. Our people are very, very shrewd, sir. Very, very enterprising type. If we give some hand holding, they will do wonders for the nation. ఈ సభలో అమిత్ షాపై చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. కొన్నిసార్లు అమిత్ షా పనితీరు చూస్తే తనకు అసూయ కలుగుతుందన్నారు. ఆయన మనిషిలా కాకుండా మిషన్లా పనిచేస్తారని చెప్పారు. అమిత్ షా వనరులు సమకూర్చడమే కాకుండా విపత్తు సమయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారని అన్నారు. ఆదివారం రాత్రి సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్లారు. ఆయనతో పాటు మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కూడా ఉన్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ పేరుతో దావోస్లో సీఎం టీం పర్యటన జరిగింది. దావోస్ వెళ్లడానికి ముందు ఆయన స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ వెళ్లి అక్కడి నుంచి దావోస్ వెళ్లారు. సీఎం చంద్రబాబు నాయుడు బృందానికి జ్యూరిక్ విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులతో సీఎం ముచ్చటించారు. ఆ తర్వాత తెలుగు పారిశ్రామికవేత్తలతో భేటీ, జ్యూరిచ్లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్లో చంద్రబాబు పాల్గొన్నారు. నిత్య స్ఫూర్తినిచ్చే తెలుగు జాతిలో పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగు బిడ్డగానే పుడతానని చెప్పారు సీఎం. తెలుగువారు ప్రపంచమంతా ఉండాలని ఆకాంక్షించారు. కర్మభూమిని పట్టించుకోవాలని, జన్మభూమికి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ సమావేశానికి యూరప్లోని 12 దేశాల నుంచి తెలుగు ప్రజలు వచ్చారు. జ్యూరిక్ విమానాశ్రయంలో ఏపీ సీఎం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 2 రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రాలకు వస్తున్న పెట్టుబడులపై చర్చించారు. పర్యటనలు ముందుగా జ్యూరిక్లోని హిల్టన్ హోటల్లో స్విట్జర్లాండ్లోని భారత అంబాసిడర్ మృదుల్ కుమార్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో ఫార్మాస్యూటికల్స్, మెడికల్ డివైజ్లు, టెక్నికల్ టెక్స్టైల్స్, రైల్ కాంపోనెంట్ వంటి తయారీ రంగంలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయన్నారు.
ఏపీ స్విట్జర్లాండ్ యూనివర్సిటీలు ఏపీలో ఏర్పాటు చేస్తున్న స్కిల్లింగ్ ఏఐ యూనివర్సిటీకి కలిసి పనిచేసేలా చూడాలని మృదుల్ కుమార్కు చెప్పారు. తర్వాత దావోస్లో చంద్రబాబు ప్రపంచ పారిశ్రామికవేత్తలతో నిర్విరామంగా భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. మొదటి రోజు స్విట్జర్లాండ్ కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. స్విస్ మెన్, ఓర్లికాన్, ఆంగ్స్ ఫిస్టర్, స్విస్ టెక్స్టైల్ సీఈఓలను ఏపీకి ఆహ్వానించారు. పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలకు బహుళ అంతస్తుల్లో నిర్మాణాలకు అనుమతినిచ్చేలా ఏపీ భవన నిర్మాణ నిబంధనలు సవరించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కొత్త సవరణల ప్రకారం పారిశ్రామిక రంగంలోనూ బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు లభిస్తాయి. కొత్తగా కల్పించిన వెసులుబాట్లతో తక్కువ స్థలంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చు. ఇక అదే భవనంలో పరిశ్రమలు, కార్మికులకు శిక్షణ, వసతి వంటి సౌకర్యాలు కూడా కల్పించే వీలుంటుంది. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటే పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వ ఆలోచన. దీంతో అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం భారీగా అధికారులను బదిలీ చేసింది. 25 మంది ఐఏఎస్, 27 మంది ఐపీఎస్ అధికారుల్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొంతమందిని ఇప్పుడున్న పోస్టుల్లోనే కొనసాగిస్తూనే అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏ అధికారులను ఎలా పనిచేయించుకోవాలో చంద్రబాబుకు బాగా తెలుసు. అందులో భాగంగానే బదిలీలు చేస్తూ ఉంటారు. దావోస్లో రెండో రోజు గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ అంశంపై సిఐఐ నిర్వహించిన సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఏపీ పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రమని ఆయన చెప్పారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో ఏపీని గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపారు. 1999లో మొదటిసారి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన విషయాన్ని అక్కడ గుర్తుకు చేశారు. వాటి ఫలాల్ని ఇప్పుడు అనుభవిస్తున్నామన్నారు. సౌర పవన విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందన్నారు సీఎం. జనాభాయే భారతదేశానికున్న గొప్ప ఆస్తి అని చంద్రబాబు వారికి సూచించారు. భారతీయ పారిశ్రామికవేత్తలు, ప్రత్యేకంగా ఏపీ వారు ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారని ఆయన అభిప్రాయం. 2027 నాటికి దేశ జీడీపీ వృద్ధి రేటు భారీగా పెరుగుతుందని బ్లూంబర్గ్ అంచనా వేసిన విషయాన్ని గుర్తు చేశారు. రెండో రోజు పలు దిగ్గజ సంస్థల సీఈఓలు, ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. మేర్సెక్ సంస్థ సీఈఓ విన్సెంట్ క్లార్క్తో ఆయన కీలక చర్చలు జరిపారు. మేర్సెక్ సంస్థ 130 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మేర్సెక్ సంస్థ పెట్టుబడులతో వస్తే సముద్ర రవాణా రంగంలో దేశంలోని ఏపీ అగ్రగామి అవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత సిస్కో సంస్థ సీఈఓ చుక్ రాబిన్స్ ను చంద్రబాబు కలిశారు. విశాఖ లేదా తిరుపతిలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీలో నెట్వర్క్ విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలించాలని చెప్పారు. దక్షిణ కొరియాలో అతిపెద్ద కెమికల్ కంపెనీ అయిన ఎల్జీ కెమ్ లిమిటెడ్ సీఈఓ షిన్హాక్ చియోల్తో చర్చలు జరిపారు సీఎం చంద్రబాబు. ఎల్జీ కెమ్ అనుబంధ సంస్థ ఎనర్జీని రాష్ట్రంలో నెలకొల్పాల్సిందిగా కోరారు. పెట్రో కెమికల్ రంగంలో యూనిట్లు మూలపేట విశాఖలోనూ, సెమీకండక్టర్ యూనిట్ తిరుపతిలోనూ నెలకొల్పేందుకున్న అవకాశాలు వివరించారు. కూల్ డ్రింక్స్, బీర్లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఉత్పత్తి చేసి కాల్స్బెర్గ్ గ్రూప్ సీఈఓ జాకబ్ ఆరూప్ అండర్సన్తోనూ భేటీ అయ్యారు. ఇంటిగ్రేటెడ్ బ్రూవరీ, బాట్లింగ్ యూనిట్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేయమని అభ్యర్థించారు. ఇందుకోసం విశాఖపట్నం, కృష్ణపట్నం, శ్రీ సిటీలోని ఇండస్ట్రియల్ పార్కులను పరిశీలించమని చెప్పారు. ఆ తర్వాత ఆర్సిల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్రతినిధులను కలిశారు. అనకాపల్లిలో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్టుపై చర్చించారు. For more videos like this, subscribe Big TV channel.